సిక్కు మతం ఉన్న వాళ్ళకి ఎస్సీ హోదా లేదు కదా. అంబేద్కర్ పోటీ చేసే నాటికి ఒక దళితులకు, హిందూ దళితులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నది కదా. మరి హిందూ దళితుడిగా ఆయన అభిప్రాయం చెప్పిండు కదా, కదా. మతం మారినంత మాత్రాన కుల వ్యవస్థకు సంబంధించిన అవమానాలు దళితులకు తగ్గవు. ఆయన 2 చోట్ల చెప్పాడు. చెప్పేశాడు. అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. లోధియన్ కమిటీ పరిణామాలే కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఆ లోధియన్ కమిటీ ముందు ఈయన వాదన చేశాడు. ఆ వాదన ఒకసారి వినిపిస్తా చూడండి. హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన వాళ్లకు గుర్తింపు రావచ్చునో రాదో, కానీ సమాజం అతన్ని చూసే చూపులో మాత్రం మార్పు రాదు. గ్రామాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ అస్పృశ్యులుగానే పరిగణించబడుతున్నారు. వారికి విడిగా శ్మశానాలు ఉంటాయి. ఇది ఎప్పటి మాట?